నమస్తే అండి. నేను మీ సౌజన్య వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం పెసరట్టు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేశారంటే పెసరట్టు చాలా చాలా ఆరోగ్యం. ఇంకా పెసలులో ఉండే ఫుల్ ప్రోటీన్స్ మీ సొంతం. అలాగని మెత్తగా కాకుండా క్రిస్పీగా, పర్ఫెక్ట్‌గా కూడా ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇంకా ఉప్మాలో అయితే కొన్ని టిప్స్ చెప్తాను. ఇలా చేస్తే ఉప్మా టేస్ట్ కూడా అదిరిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో, అవి ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా పెసలని రాత్రంతా ఇలా నానబెట్టండి. ఒట్టి పెసలతో దోస చాలా బాగా వస్తుంది. బియ్యం అక్కర్లేదు. నేను ఇక్కడ 2 కప్పు పెసలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 5-6 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి, నానబెట్టిన పెసలు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోండి. ఇది దోస పిండిలా మృదువుగా కాకుండా ఇలా కొంచెం పలుకుగా వస్తుంది. ఏం పర్వాలేదు. అయినా కూడా దోస చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. నీళ్లు మాత్రం ఎక్కువ పోసుకోకండి, జారుగా అయిపోతుంది. కొంచెం గట్టిగానే రుబ్బుకోండి. తరువాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చెక్కులా తరుక్కోండి. అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తరుగు అన్నింటినీ కలిపి ఒక గిన్నెలోకి ఇలా తీసుకోండి. వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఉప్మా చేసుకుందాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. ఉప్మాకి ఎప్పుడు నెయ్యి టేస్ట్ అదిరిపోతుంది. స్టార్టింగ్‌లో ఆయిల్ వాడినా లాస్ట్‌లోనైనా నెయ్యి వేసి ఒకసారి ట్రై చేసి డిఫరెన్స్ మీరే చూడండి. నెక్స్ట్ ఇందులో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి వేయించండి. తరువాత సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ తరుగు వేసి వేయించండి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, 1 చిదిమిన ఎండుమిరపకాయ, పావు టీ స్పూన్ అల్లం తరుగు వేసి ఉల్లిపాయల్ని దోరగా వేయించండి. ఉప్మాకి అల్లం ఇచ్చే రుచి మాటల్లో చెప్పలేను. తరువాత ఇందులో 1.5 గ్లాసుల నీళ్లు పోసి కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి నీటిని మరిగించండి. ఇలా మరుగుతున్న నీటిలో ముప్పావు గ్లాసు ఉప్మా రవ్వని ఇలా తిప్పుతూ కొద్ది కొద్దిగా వేసుకోండి. అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత దీన్ని కలిపి సిమ్‌లో ఉడికించుకోండి. ఇది ఉడికేటప్పుడే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. స్టార్టింగ్‌లో నెయ్యి వాడినా లేకపోయినా ఈ స్టేజ్‌లో మాత్రం నెయ్యి తప్పక వేసుకోండి. ఉప్మా రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. కాసేపటికి ఇది ఇలా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్‌లోనే స్టవ్ ఆపేయండి. చల్లారాక ఇది ఇంకా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు రుబ్బిన పెసరపిండిని ఇలా దోసలుగా వేసుకోండి. చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో. మీరు ఎంత పలుచగా వేసుకోగలిగితే అంత పలుచగా స్ప్రెడ్ చేయండి. మొదటి 2 దోసలు ఖచ్చితంగా పెనానికి అతుక్కుంటాయి, ముందే చెప్తున్నాను. తర్వాత నుంచి అన్ని దోసలు చాలా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు దీని మీద కొద్దిగా జీలకర్ర వేసి, అల్లం, ఉల్లిపాయ తరుగు కూడా చల్లండి. తరువాత ఆయిల్ వేసి అట్లకాడతో ఉల్లిపాయల్ని ఇలా నొక్కితే అవి దోసకి బాగా అతుక్కుంటాయి. ఇది కంపల్సరీ కాదు, ఉల్లిపాయ కింద పడిపోకుండా ఒక టిప్ అంతే. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మాని వేయండి. ఇక్కడ ఉప్మా క్వాంటిటీ అనేది మన ఇష్టం. ఎంత కావాలి అంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ ఉప్మా వేసుకుంటే ఒక్క దోసకే కడుపు నిండిపోతుంది. అందుకు నేను కొంచెమే వేశాను. తర్వాత దీన్ని బాగా కాల్చి మడత పెట్టండి. చూడండి, తీసేటప్పుడే తెలిసిపోతుంది ఎంత పలుచగా రేకులా బాగా వచ్చాయో. అంతే, ఇలా ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన క్రిస్పీ పెసరట్టు ఉప్మా రెడీ. ఇలా ఎన్ని దోసలు కావాలి అంటే అన్ని దోసలు వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రెసిపీ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, కావాలి అంటే చెక్ చేసుకోండి. మరి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.